Hey guys, welcome back to Apple Beauty. Today video లో saffron glowing gel side effects అనేవి నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో మనం యూజ్ చేస్తూ ఉంటే ఎంత ఫేర్నెస్ వస్తారో ఇంకా అంతకంటే హెవీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని మీకు డౌట్ ఉంటుంది కదా. ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేదండి, జస్ట్ వన్ సైడ్ ఎఫెక్ట్ మాత్రమే ఉంది. నేను అది కూడా మీతో షేర్ చేయబోతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే ఉండకండి, ఎందుకంటే ఇలాంటి బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ ఇంకా మన ఛానల్లో చాలా వస్తూ ఉంటాయి కాబట్టి. అండ్ సెకండ్ ఛానల్ బ్యూటీనెస్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అండ్ వాయిస్ ఇంకా ఇన్ఫర్మేషన్లోకి వచ్చేసినట్లయితే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది వీడియో అనేది, సో క్లారిటీ తగ్గితే ఎవరు ఏమనుకోవద్దు. అండ్ అప్కమింగ్ వీడియోస్ నేను ఇంకా మంచి క్లారిటీ ఇవ్వడానికి, అంటే ఆడియో క్లారిటీ ఇవ్వడానికి డెఫినెట్లీ ట్రై చేస్తాను. సో ఇది వచ్చేసేసి సాఫ్రాన్ గ్లోయింగ్ జెల్. ఇది నేను నా పర్సనల్ యూజ్ కోసం వాడేది, ఆల్రెడీ ఫినిష్ అయిపోతుంది, సో వాడుతున్నాను అనమాట. ఓకేనా, వాడిన తర్వాత నా స్కిన్ చాలా బ్రైట్నింగ్ అయితే వచ్చేసింది. అసలు ఎక్కడ కూడా బ్లాక్ అనేది లేకుండా స్కిన్ మొత్తం ఈవెన్గా వైటనింగ్ అయితే వచ్చిందనమాట. మోస్ట్లీ ఏంటి అంటే సైడ్ ఎఫెక్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కొంతమంది యాక్నే వస్తుంది మేడం అని చెప్తున్నారు. కొంతమంది అంటే ఒక 3 మెంబర్స్ కానీ 2 మెంబర్స్ కానీ యాక్ని కంప్లైంట్ చెప్పారండి. అంతకు మించి కంప్లైంట్ అయితే లేదు. వాడే వాళ్ళు టెన్షన్ పడద్దు. గోల్డెన్ స్కిన్ కావాలి, తెల్లగా అవ్వాలి అనుకున్నప్పుడు యూజ్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. విత్ కాంబినేషన్ సాఫ్రాన్ సోప్ ట్రై చేయండి, సిరమ్ కూడా ట్రై చేయండి. ఇంక్లూడ్ వాడితే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది స్కిన్. సో వాయిస్ ఇంకా ఇక్కడ ఈ క్రీమ్ గురించి చూసినట్లయితే సేమ్ మనం ఫెయిర్నెస్ నైట్ ఎలా తీసుకుంటామో సేమ్ అలానే వాడండి. బట్ అప్లై చేసేటప్పుడు మసాజ్ చేయకూడదు, జస్ట్ మనము నార్మల్గా అప్లై చేసుకోవాలన్నమాట, అంతే. ఈ సాఫ్రాన్ జెల్ అనేది మనకి ఆర్గానిక్, ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది. మనం అప్లై చేసుకుంటే ఇలా మనకి మంచి లైట్ ఎల్లో షేడ్లో కనిపిస్తుంటుంది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది క్రీమ్ది, ఫాస్ట్ రిజల్ట్ క్రీమ్. అండ్ నా సజెషన్ అయితే యూజ్ చేయొచ్చు, బట్ టూ మచ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి మాత్రం యాక్నే వస్తుంది. ఇది దాదాపుగా 20 డేస్ నుంచి అయితే నేను వాడుతున్నాను. నా స్కిన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నాకు ఇక్కడ పోర్సెస్ అయితే ఉంటాయండి, ఈ ఏరియాలో పోర్సెస్ అనేది ఉంటుంది. బట్ కానీ ఎక్కడ కూడా యాక్నీ అనేది అయితే లేదు, రాలేదు. మీరు కూడా చూడొచ్చు, కొంతమంది నెక్కి వచ్చిందని చెప్తున్నారు, నాకైతే యాక్నీ రాలేదు. ఈ పోర్సెస్ అనేవి నాకు 7-8 ఇయర్స్ నుంచి ఉన్నాయి కాబట్టి ఈ పోర్సెస్ అనేది కామన్, దీనికి ఏం సంబంధం లేదు. సో జస్ట్ నేను ఫేర్నెస్ పర్పస్ యూజ్ చేశాను. నేను బాగా ఫేర్ వచ్చాను, రెగ్యులర్ కంటే ఇంకా బాగా ఫేర్ అయితే వచ్చాను. సో మీరు ట్రై చేయండి. యాక్నీ అనేది వస్తే యాక్నీ కోసం స్పెషల్ ట్రీట్మెంట్ అవసరమా అంటే అవసరం లేదు. మీరు కొన్ని డేస్ అలా వదిలేసినా కూడా ఆ యాక్నీ అనేది వెళ్ళిపోతుంది, ఎందుకంటే అది మీకు రియల్గా వచ్చిన యాక్నీ కాదు. క్రీమ్ సెట్ అవ్వక కానీ లేదు అంటే పడకనో ఎలానో వచ్చింది కాబట్టి అది మీకు స్పెషల్ ట్రీట్మెంట్ అవసరం లేదు, జస్ట్ ఆ స్పాట్స్ అనేవి మీకు వెళ్ళిపోతాయి. అండ్ నెక్స్ట్ దీన్ని యూజ్ చేసేటప్పుడు కొంచెం కేరింగ్ అనేది ఉండాలి. మీరు కూలింగ్ ఏరియాలో ఉన్నట్లయితే ఈ క్రీమ్ని ప్రిఫర్ చేసుకోవడం మంచిది. లేదు కొంచెం స్వెట్టింగ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి సెట్ అవ్వదు, ఆయిలీ స్కిన్కి సెట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది మీరు పడుకునే ముందు మాత్రమే అప్లై చేసుకోవాలి. దీన్ని అప్లై చేసుకొని ఎప్పుడో ఒక 1 అవర్ తర్వాత మేము పడుకుంటాము అనే ముందు అప్లై చేసుకుంటారు కదా, బిఫోర్ బెడ్ అలా కాదండి. ఏంటి అంటే కొంచెం గ్యాప్ లేకుండా దీన్ని జస్ట్ అప్లై చేసుకొని పడుకునే ముందు అలా జస్ట్ అప్లై చేసుకొని మీరు రిలాక్స్ అయినట్లయితే మీకు యాక్నీ రాదు. స్వెట్టింగ్ వచ్చింది అంటే యాక్నీ రేట్ అవుతుంది కాబట్టి స్వెట్టింగ్ అనేది రాకుండా చూసుకుంటే యాక్నీ కంప్లైంట్ అనేది మీకు ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మీకు ఒకవేళ ఎక్కువగా యాక్నీ వస్తుంది అంటే ఇది అప్లై చేసుకుని దీనిపైన పాన్స్ టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, పింక్ కలర్లో ఉంటుంది. సో ఇమేజ్ యాడ్ చేస్తాను ఇక్కడ స్క్రీన్ పైన. సో అదే అయినా సరే మీరు ఈ క్రీమ్ అప్లై చేసి దానిపైన అప్లై చేసేసుకోండి, పౌడర్ కూడా. సో యాక్నీ అనేది రాకుండా ఉంటుంది. అంతకు మించి కంప్లైంట్ లేదు. సిరము సోప్ కూడా ట్రై చేయండి. ఆయిలీ స్కిన్ అయితే మాత్రం సిరమ్ని ఎంతసేపు వాడాలి అన్నది వీడియో కూడా ఉంది, అండ్ స్క్రీన్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. సో వాయిస్ ఇంకా సాఫ్రాన్ జెల్ అనేది ప్యూర్ ఆర్గానిక్. సో మరి ఇంకా మీ అందరికీ నేను చెప్తాను కదా, ఎంత ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అయినా ఆర్గానిక్ ప్రోడక్ట్ అయినా కొన్ని ప్రిజర్వేటివ్స్ అనేవి మిక్స్ అవుతాయి, ఈవెన్ అది ఎక్స్పైరీ అనేది ఉండడం కోసం అనమాట. సో వాయిస్ ఈ సాఫ్రాన్ జెల్స్ కావాలంటే స్క్రీన్ పైన ఉంటుంది, వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, చాలా సింపుల్గా పర్చేస్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్, కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.